ఈ 20,000 కూడా నా దగ్గర ఓన్లీ షూటా లేకపోతే ఎడిటింగ్ ప్రాసెస్ అంతా కలిపి ఖర్చు? లేదు, మొత్తం ఫ్రెండ్స్ కదా, ఓన్లీ ట్రావెల్ ప్లస్ ఫుడ్ దానికి మాత్రమే 20,000 అయింది. అది కూడా మా అక్క దగ్గర అప్పు తీసుకొని తీసినది. 2 స్క్రిప్టులు రాసిన. సో 2 డిస్కస్ చేసి ఏది బాగుంటుంది అంటే 2 బాగున్నాయి అన్నాడు. ఇక 20,000 మా అమ్మ ఇచ్చింది. మళ్ళీ మా అక్క ఈ ప్రమీల అనే క్యారెక్టర్ ఉంది కదా, రియల్ లైఫ్ స్టోరీ అన్నట్టు ఇది. సరసా జ్ఞాపకాలు అనే షార్ట్ ఫిల్మ్ దక్కింది. 3 లక్షల బహుమతి గెలుచుకున్నారు మొదటి బహుమతి కింద. డైరెక్టర్ రమేష్ మనతో ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అంటే ఇట్లా ఫస్ట్ ప్రైజ్ వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అంటే రెగ్యులర్గా ర్యాండమ్గానే షూట్ చేసినాము. ర్యాండమ్గానే అంటే కాంపిటీషన్ పెట్టారు కదా, చూద్దాం ఎలా ఉంటుందో, జస్ట్ మనం ఒకసారి ఎంట్రీ అయితే ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో చేసినాము. చేస్తే అంటే చిన్న బడ్జెట్లోనే అంతా మా ఫ్రెండ్సే. సో అందరితో మాట్లాడి ఇట్లా సడన్గా వచ్చింది కదా చేద్దామని చెప్పేసి అందరికి రిక్వెస్ట్ చేస్తే అందరు వచ్చి చేసినాం. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి? మాది వచ్చేసి గద్వాల్. మాది జోగులాంబ డిస్ట్రిక్ట్ గద్వాల్ మాది. సో కేటిదొడ్డి మండల్ ఉమ్మిత్యాల విలేజ్. సో మేము 2 చేసాము. ఒకటి ఇది అయిపోయింది, ఇంకొకటి సక్సెస్ అయింది. సో అయితే అందరికి థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్కి. సరస జ్ఞాపకాలు ఏంటి షార్ట్ ఫిల్మ్? ఎంత లెంత్ ఉంది? 3 minutes ఉంది. 3 minutes షార్ట్. బేస్ వచ్చేసి అదే మన అంబర్పేట చెరువు ఉంది కదా, అంబర్పేట బతుకమ్మ కుంట అంబర్పేట చెరువు ఉంది కదా. సో అది స్టార్టింగ్ ఎలా ఉండే, సో ఇప్పుడు ఎలా ఉంది, అప్పటికి ఉన్న వాళ్ళ జ్ఞాపకాలు, అంటే అప్పుడు చైల్డ్హుడ్ టైంలో వాళ్ళు జ్ఞాపకాలు, చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉంటాయి కదా, అది ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు యంగ్ అయి ఉంటారు అనమాట. అప్పుడు చిన్నపిల్లలే ఇప్పుడు యంగ్ అయి ఉంటారు, మళ్ళీ అక్కడ కలుస్తారు. ఇది ఓపెనింగ్ చేసిన రోజే కలుస్తారు అనమాట. లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో తీసాం ఇది. సో అట్లా కనెక్ట్ చేసాం. పక్కనే బస్తీ ఉంటుంది, ఆ బస్తీలోనే మేము ఇది చేసాము. సో అక్కడ మాకు తెలిసిన నరసింహ ప్లస్ రమేష్ అని ఉండేవాడు, ఆయన మాకు హెల్ప్ చేయడం వల్ల అక్కడ బస్తీలో షూట్ చేయగలిగాం. సో అట్లా లేదన్న, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇది మేము చాలా రోజులు దసరా పండుగ కదా షూట్ చేసింది, చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా మేము ఆశలు వదులుకున్నాం దీని మీద. అంటే ఇక వస్తుందో రాదో, అది ఇక ఎట్లుంటుందో తెలియదు అనుకున్నాము. కానీ సడన్గా వచ్చేసరికి మేము అసలు నమ్మలేకపోయినాం. ఇదైతే తెలంగాణ గవర్నమెంట్కి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. సో థ్యాంక్ యూ. నా పేరు శ్రీష అండి. సో చాలా హ్యాపీగా ఉన్నా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుంది అని చెప్పని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హోప్ దిస్ విల్ బీ ద ఫస్ట్ స్టెప్ ఫర్ అస్, మా టీం అందరికి. లీడ్గా చేశాను. అవును. లేదు, యాక్చువల్గా జ్యూరీ అవార్డ్స్ అయిపోగానే ఎక్కడో హోప్ పోయింది, ఓకే మాకు రాదు అని. బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్ వస్తుంది అని చెప్పి. లేదు, షార్ట్ ఫిల్మ్స్ నేను యాక్ట్ చేశాను అండ్ ఇది కూడా చేశాను. లేదు, అంతకుముందు ఒక 2-3 చేశాను. ఇది థర్డ్ షార్ట్ ఫిలిం, థర్డ్ ఫోర్త్. దీని తర్వాత ఆల్రెడీ ఒకటి మన ఇండి ఫిలిం కూడా షూట్ చేస్తున్నా, అది రన్నింగ్లోనే ఉంది. ఆ షెడ్యూల్ గ్యాప్ ఉంది, ఆ షెడ్యూల్ గ్యాప్లో ఇది సడన్గా రావడం వల్ల డైరెక్షన్ చేస్తున్నా. అది కూడా మార్చ్ ఆ టైంలో ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. సో ఇది షెడ్యూల్ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో ఇది తీసా. బడ్జెట్ ఎంత? ఇది 3 నిమిషాల షార్ట్ ఫిల్మ్కి ఇది యాక్చువల్ ఏంటంటే ఇది 20,000 చేశాను. 20,000 3 లక్షలు. అవును, ఈ 20,000 కూడా నా దగ్గర ఓన్లీ షూటా లేకపోతే ఎడిటింగ్ ప్రాసెస్ అంతా కలిపి ఖర్చు? లేదు, మొత్తం ఫ్రెండ్స్ కదా, ఓన్లీ ట్రావెల్ ప్లస్ ఫుడ్ దానికి మాత్రమే 20,000 అయింది. అది కూడా మా అక్క దగ్గర అప్పు తీసుకొని తీసినది. సో అట్లా నా దగ్గర లేకుండే. సో అట్లా అనమాట. అయితే ఇది అంత ఫ్రెండ్స్ కాబట్టి చేయగలిగాం అట్లా. అవునండి. సాయి ప్రణీత్ అండి. లేదండి, నేను ఆల్రెడీ ఒక ఫీచర్ ఫిల్మ్ చేశాను, త్రిభానాచారి బార్బారిక్ అనే మూవీలో ఆఖరి సత్యరాజ్ గారితో చేశాను. సో ఆల్రెడీ ఒకటి. లేదు, ప్రజెంట్ అయితే మా డైరెక్టర్ గారి కోసం మా కోసం అంతా ఫ్రీగానే చేసాం. నెక్స్ట్ చూడాలి ఈ ప్రైజ్లో ఎంత ఇస్తాడో. నేను సెకండ్ డిఓపిగా చేశాను. ఓకే, అంటే ఇచ్చిన దాంట్లో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని. మేము అసలు ఎక్కడో లాస్ట్లో కార్నర్లో కూర్చున్నాము. రమేష్ని డైరెక్టర్ గారి నుండి వచ్చేటట్టుగా లేదు వెళ్దామా అంటే లేదు లాస్ట్ దాకా ఆగుదాం అన్నాడు. సో ఫైనలీ ఇన్ఫామ్ టాప్ 10లో ఉంది అన్నట్టుగా అన్నారు, కానీ క్లారిటీ లేదు. మేము లాస్ట్ మినిట్లో సక్సెస్ మా దగ్గర ఉంది అని మేము కూడా ఇప్పుడు నమ్ముతున్నాము. ప్లస్ పాయింట్ అంటే హరిశంకర్ సార్ ఏం చెప్పారంటే, హరిశంకర్ సారు దశరథ్ సార్ ఏం చెప్పారంటే, లేదు బ్రదర్ మీది చాలా కమర్షియల్ టచ్ లవ్ స్టోరీ ఉంది, చాలా బాగుంది, చాలా రూటెడ్గా తీసుకున్నావు, చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు అప్రిషియేట్ చేశారు. అదే అనిపించింది.
సో నేను రాసేటప్పుడు అయితే నేను జస్ట్ వన్ డే నైట్లో కూర్చొని రాశాను ఇది సడన్గా అనుకొని నేను నైటే కూర్చొని నెక్స్ట్ డే మార్నింగే షూట్కి వెళ్ళాము, అట్లా చేసాము. దీనికి వచ్చేసి డిఓపి వచ్చేసి భూపతి కేవీ అని ఉంటాడు, మంచి డిఓపి ఆయన కూడా చెప్పలేదు అసలు షూట్ చేస్తున్నాం అనే విషయం. ఆయన లొకేషన్ రెక్కి అని తీసుకొచ్చి జస్ట్ షూట్ చేపించిన ఆయనతో, కెమెరా తెలియకుండా మొత్తం ఎక్విప్మెంట్ అయితే తెప్పించేశాను. ఆయన వస్తాడో రాడని చెప్పేసి జస్ట్ లొకేషన్ ఎక్కి చేద్దాం రా అని చెప్పి పిలిపించి అట్లా షూట్ చేశాను. రిహార్సల్ టైం లాగానే షూట్ చేసాము. ఇంకా దీనికి ఎడిటింగ్ అంతా మ్యూజిక్ అంతా వచ్చేసి అశోక్ అనమాట, అశోక్ అచ్యుత్ అని. సో బేబీ సినిమాకి ఆయన అసిస్టెంట్ ఎడిటర్ అనమాట. సో మంచి ఎడిటర్ ఆయన. సో ఆయన హెల్ప్ చేయడం వల్లనే ఇది ఇంత ఇది అయిపోయింది. నేను చాలా రష్ తీశాను, ఆయన దగ్గరుండి ఇది అన్న ఇట్లా తీస్తే బాగుంటుంది, ఇట్లా కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అట్లా మంచిగా కట్ చేశాడు ఆయన. సో దానివల్లనే ఇంత సక్సెస్ వచ్చిందన్న. డైరెక్టర్లు ఆదిశంకర్, దశరథ్ వీళ్ళంతా వచ్చారు కదా, వచ్చారు. హామీ ఇచ్చారా ఫ్యూచర్ సినిమాలకు సంబంధించి కానీ వాళ్ళైతే హ్యాపీగా, మీకు కానీ హరీష్ సార్ అయితే మాత్రం లేదా టచ్లో ఉండండి దిల్రాజు గారు కానీ అంటే హరీష్ సార్ అయితే చెప్పారు, హరిశంకర్ సార్ అయితే చెప్పిండు చాలా బాగుంది, టచ్లో ఉందాం బ్రదరు, మీకు మళ్ళీ చేస్తా, కాల్ బ్యాక్ చేస్తా ఇది అని చెప్పారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. తెలంగాణ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2025 అవార్డ్స్లో భాగంగా ఈరోజు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అయితే షార్ట్ ఫిల్మ్స్తో పాటు సాంగ్స్ నుంచి కూడా ఆహ్వానించారు దరఖాస్తులు. బెస్ట్ సెకండ్ సాంగ్ బతుకమ్మ సంబరం పాట అవార్డు గెలుచుకున్నారు. విజేతలు మనతో ఉన్నారు మాట్లాడడానికి. హాయ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ గవర్నమెంట్కి అండ్ తెలంగాణ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్కి. నిజంగా చాలా సపోర్ట్ చేశారు. మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. మేము వీడియో సాంగ్ చేశాం, తెలంగాణ బతుకమ్మ. నా పేరు అర్జున్, తెలంగాణ బతుకమ్మ సంబరం. సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్, నేను మ్యూజిక్ డైరెక్టర్. నా పేరు అర్జున్. సింగర్ సావిత్రి, కోరస్ సింగర్ సహస్ర అండ్ సంకీర్తన అండ్ వైభవ్ రాజ్ నా మెయిన్ సింగర్స్. సాంగ్ అంటే ఓన్లీ వీడియో సాంగా లేకపోతే లిరికల్ సాంగ్? వీడియో సాంగ్ చేసాము. ఇది ఏ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఓన్లీ నోటితోటే మ్యూజిక్ చేసి చేయడం జరిగింది. మీరు వింటే మీకు తెలుస్తుంది. త్వరలో వీళ్ళు పబ్లిష్ చేస్తారు, మీరు చూడండి. అవార్డుకి సెకండ్ ప్రైజ్కి ఎంత గెలుచుకున్నారు? సెకండ్ ప్రైజ్కి 2 lakhs. అవార్డు. ఎన్ని ఎంట్రీస్ వచ్చే ఐడియా ఉందా సాంగ్స్కి? నాకు అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినవి మాత్రం 49, టోటల్ 500 అబౌవ్. అందులో మీరు సెకండ్ ప్రైజ్ వచ్చింది. మాకు సెకండ్ షార్ట్ ఫిలిమ్స్కి అండ్ సాంగ్స్కి. మాది సాంగ్స్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. తెలంగాణ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డులో భాగంగా సాంగ్స్ కోసం స్క్రూటినీ చరణ్ అర్జున్ ఉన్నారు, సింగర్. అలా స్క్రూటినీ మెంబర్ జ్యూరీ మెంబర్. ఎలా సెలెక్ట్ చేశారు సాంగ్స్? అంటే మొత్తం పంపించిన ఎంట్రీలన్నీ చూసినాము. నేను, దశరథ్ గారు, హరిశంకర్ గారు, కాసర్ల శ్యామన, మనం ఆయనంపూడి లక్ష్మి అక్క అందరం కూడా చూసాం. చాలా అంటే ఎంత ఆనందంగా ఉప్పొంగిపోయిందంటే మన ఊరిలో ప్రతి నేలలో మన నల్గొండ జిల్లా కావచ్చు, వరంగల్, కరీంనగర్, మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి అద్భుతమైన టాలెంట్ ఉంది. నాకైతే షార్ట్ ఫిల్మ్స్ బాగా నచ్చినాయి పాటల కంటే కూడా. ప్రతి షార్ట్ ఫిల్మ్స్లో సపరేట్ బట్ షార్ట్ ఫిల్మ్స్ అయితే నేను ఒక 3 days డే అండ్ నైట్ చూసిన. ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారా మన దగ్గర, అవకాశం వస్తే ప్రూవ్ చేసుకోవడానికని ఆనందం వేసింది నాకు. నేను కూడా 2019, 20 ఆ సమయాల్లో కొంచెం నా లైఫ్లో చిన్న గ్యాప్ వచ్చి నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఒక యూట్యూబ్ అనే వేదికను పెట్టుకొని మళ్ళీ నేను నువ్వు రాయి నేను శిల్పి, అన్నదమ్ములు ఇలాంటి పాటలతోనే ప్రజలందరినీ నేను గెలుచుకున్నాను. ఇప్పుడు అలాంటి వేదికల నుంచి ఎంతమంది వస్తున్నారో ఆ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్. రేవంత్ అన్న కూడా ఇంతకుముందు మనం తెలంగాణ వచ్చిందని పేరుకు 10-11 సంవత్సరాలు అవుతుంది, కానీ వేరే రంగాలు ఏం అభివృద్ధి చెందాయో నేను రాజకీయంగా నాకు అంత జ్ఞానం దాన్ని నేను ఫాలో అవ్వలేదు. బట్ నా కళారంగానికి సంబంధించి మాత్రం పెద్ద మార్పులు ఏం జరగలేదు, ఎప్పటిలాగే ఉంది అనిపించింది. కానీ ఎప్పుడైతే రేవంత్ అన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వ్యక్తిగతంగా నన్ను నేను వెళ్ళినప్పుడైనా నా మంచి చెడ్డలు ఎలా అడుగుతాడో, నా ఉన్నతిని ఎలా కోరుకుంటాడో, తెలంగాణలో ఉన్న చాలామంది కళాకారులందరికీ కూడా అలాంటిది ఇవ్వాలి, అలాంటి ఆధారం ఇవ్వాలని, ఒక వేదికని ఇవ్వాలన్న తాపత్రయం కనపడుతుంది. దానికి తోడు మా దిల్రాజు గారు ఆయనకు FD చైర్మన్గా ఉండడం. సో నాకు షార్ట్ ఫిల్మ్స్ చూసిన తర్వాత అనిపించింది, అవకాశం ఇస్తే మనకు కూడా ఇన్వెస్టర్స్ ఉంటే మన దగ్గర కూడా అద్భుతమైన దర్శకులు బయటకు వస్తారు, ఆస్కార్ అవార్డులన్నీ మన తెలంగాణకు తీసుకొస్తారని. సో అంత హ్యాపీ అనిపించింది. సాంగ్స్ పరంగా బెస్ట్ 3 సాంగ్స్కి ఇచ్చారు కన్సల్టేషన్. అవును, మరి బాగున్న వాటికి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో సినిమా? తప్పకుండా. నేను ఇప్పుడు నాకు అక్కడ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా నాతో కలిశారు, ఫోటోలు దిగారు. అన్న నీ ఫ్యాన్స్ అన్న నీ పాటల నుంచి ఇన్స్పైర్ అయినమని చెప్తాను. తప్పకుండా. ఇప్పుడు 60-70 ఏండ్ల కనకవ్వ కూడా ఇవాళ స్టార్ అయిపోయింది మా యూట్యూబ్ నుంచి. నా పాటలే ఫస్ట్ పాడింది. అలాగా అవకాశాలు చాలామంది ఇప్పుడున్నాయి. చిన్న మీడియా మన చేతిలో దొరికిన సెల్ ఫోన్ని వాడుకొని ఇంట్లో కూర్చొని ఫోటో సాంగ్ పెడితే కూడా అది ప్రపంచం అంతా చుట్టే రోజులు ఇవి. తప్పకుండా ఇందులో గెలిచిన ముగ్గురు కూడా
ఇప్పుడు నా గవర్నమెంట్ ఇది, నా రేవంత్ అన్న గవర్నమెంట్ ఇది. సో తప్పకుండా దీంట్లోకి వచ్చిన ఎవరైనా నేను కూడా అన్న పక్కన నేను నా పరంగా నాకు ఎంత చేయగలనో నేను కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. ఈరోజు మా దుప్పలపల్లి మేలదుప్పలపల్లి గ్రామం నుంచి కొత్తగా ఏర్పడిన పాలకవర్గం సర్పంచ్ శంకరెడ్డి బాబాయ్, శ్రీకాంత్ బాబు వీళ్ళు దీనికోసం వచ్చారు. వీళ్ళు అంటే వీళ్ళ ఊరు నుంచి వీళ్ళందరూ చప్పట్లు కొడితే నేను ఇక్కడ దాకా వచ్చాను. మా ఊరు వాళ్ళే ఫస్ట్ నా ప్రేక్షకులు. అలాగే ఈరోజు తెలంగాణలో ఎంతోమంది కళాకారులకి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మేము పాల్గొంటామన్నా అని చెప్పి మా ఊరి మనుషులంతా వచ్చారు. సో అంటే మన తెలంగాణ పులకిస్తుంది. ఒక కళాకారుడు బయటకు వస్తే గుండెలు పెట్టుకొని చూసుకుంటారు మనం అంతా. అలాంటిది మన ముఖ్యమంత్రి ఈరోజు దానికి కంకణం కట్టుకున్నాడు కాబట్టి తప్పకుండా ఇది మంచి కార్యక్రమం. వేదికల మీద ప్రైజులు గెలుచుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువ వస్తుంటాయి కదా. ఇండస్ట్రీ అనేది ఎవరి వారి వ్యక్తిగత ఆలోచన బ్రదర్. అది వాళ్ళు కష్టపడాలి, ఇక్కడ చాలా కోల్పోవాలి. దానికోసం 1-2 అవకాశాలు రాకపోతే నిరాశపడకు ఇంటికి వెళ్ళకుండా. ఇప్పుడు నేను దాదాపు 15-20 ఏళ్ళు అవుతుంది నేను అన్నీ వదిలేసి ఇక్కడే ఉన్నాను, కొట్టుకుంటున్నాను. సాక్షాత్ సీఎం గారే నాకు తెలిసిన, ఇందాక మీరు విన్నారు మంత్రి గారు ఆయన పాటలు, ఆ చరణ్ పాటలతోనే నేను ఆ లీడర్ అయ్యానని చెప్తున్నాను. అంత మంచి ఉన్నా కూడా నేను వేరే వైపు వెళ్ళకుండా డీవియేట్ అవ్వకుండా నేను సినిమా అని కొట్టుకుంటూ ఉంటున్నాను కదా. అలాగా ప్రతి ఒక్కరము మనకేదో ఒక దగ్గర గెలవంగానే అయిపోదు. ఆ గెలుపు అనే వేదికను వాడుకొని మనం ఒక దానికోసం పోరాడితే తప్పకుండా మనం అందరం సినిమా ఫీల్డ్ ఎవరి సొత్తు కాదు. ఎవరేమో అందరూ వాళ్ళు ఉన్నోళ్ళే కావాలంటే వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలే అవుతారు. మేమంతా అవ్వం కదా. ఎక్కడో నల్గొండ మేలదుప్పలపల్లి గ్రామం నుంచి వచ్చి ఈరోజు పాటకు చరణ్ అంటే పాట అనే కాడికి నేను అయ్యానంటే సినిమా ఇండస్ట్రీ అందరినీ. కానీ మనం ఉండాలి, నిలబడాలి అంతే. ఇప్పుడు రేవంత్ అన్న ఊరికే సీఎం అయిపోలేదు కదా. ఆయన ఎంత ఫైటింగ్ చేసాడు, ఎంత కొట్లాడాడు. సో అలాగే అందరం అంతే. థ్యాంక్ యూ. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డుల ప్రధానోత్సవం రవీంద్ర భారతిలో జరిగింది. కన్సోలేషన్ ప్రైజ్, షార్ట్ ఫిల్మ్లో కన్సోలేషన్ ప్రైజ్ విజేత మనతో ఉన్నారు. అన్న పేరన్నా? అన్న సుమన్ సమవర్తి నా పేరు. ఏ షార్ట్ ఫిల్మ్కి వచ్చింది? ఈ ప్రమీల అనే షార్ట్ ఫిలిం కన్సోలేషన్ ప్రైజ్. కన్సోలేషన్లో సెకండ్ ప్రైజ్ అండి. ఏమంటే మన ఈక్వల్ టు మనది 5th ప్లేస్. ఇక ఎక్కడన్నా మీది ఏరియా? ఎక్కడ? మాది వరంగల్ అన్న. వరంగల్లో చిన్న మడిపల్లి అనే గ్రామం, నెక్కొండ మండలం. అంటే ఏ బేస్ మీద ప్రమీల అనే షార్ట్ ఫిల్మ్? ప్రమీల అనే షార్ట్ ఫిలిం వచ్చేసి సో ఒక ఏంటంటే కరెంటు కోతలు ఉండే కదా అప్పుడు తెలంగాణలో, 2000 తెలంగాణ రాకముందు. అప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ రాత్రిపూట కరెంట్ వేసి చచ్చిపోతాడు అన్నట్టు. సో ఆ అమ్మాయి కట్ చేస్తే ఇంకో సంవత్సరం తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి చేసేద్దామని అందరూ వాళ్ళ పెద్దనాన్న క్యారెక్టర్ ఈయననే వేసాడు. ఈయన ఫోర్స్ చేయడం వల్ల పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. సో అక్కడి నుంచి ఆ పెళ్లి చూపులలో వాళ్ళ మదర్ ఏం చేస్తుంది, ఆమెను వద్దు నా బిడ్డకి ఇప్పుడే పెళ్ళొద్దు, 10వ తరగతి చదువు పిల్లకు పెళ్ళెందుకు, చదువుకుంటుంది నా బిడ్డ అని చెప్తుంది. సో కట్ చేస్తే ఆ అమ్మాయి ఇప్పుడు అదే కరెంట్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తూ ఉంటుంది. సో అక్కడి నుంచి మన గవర్నమెంట్ పథకాలను కవర్ చేస్తూ ఇట్లా ఆరోగ్యశ్రీ 5 లక్షలు పెంచారు కదా, అక్కడి నుంచి కవర్ చేస్తూ మళ్ళీ మన బస్సు ఫ్రీ అది కవర్ చేస్తూ లాస్ట్కి బతుకమ్మని కవర్ చేస్తూ ఎండింగ్లు ఇచ్చినట్టు. వెన్ ఏ విమెన్ రైజ్ ఏ జనరేషన్ విల్ బి రైజ్ అన్నది ఎండ్ అవుతుంది. గవర్నమెంట్ పథకాలు మన సామాన్య లేడీస్కి సో వాళ్ళకు మంచి జరుగుతుంది అనే ఇంటెన్షన్తో ఇట్లా తీసిన అన్నట్టు. సో కంటెంట్ వాజ్ చాలా బాగుంటుంది. సో డిపెండ్స్ అని చాలా కష్టపడి ఇట్లా క్రౌడ్ ఫండెడ్తో మా అన్న ఒక 20,000 ఇచ్చిండు. మొత్తం 72,000 ఖర్చు అయిందన్న. అది మొత్తం అవుట్డోర్ లొకేషన్ అన్నట్టు. ఇక్కడ నుంచి వెమ్లాడ రెండు వెహికల్స్ టవేరాలు తీసుకొని 16 మంది ఆర్టిస్టులతో అక్కడికి వెళ్ళి మొత్తం ఎవ్రీథింగ్ ఇక నాకు అన్నీ నేనే చూసుకుంటూ చేసిన. కానీ నన్ను బిలీవ్ వచ్చిన నా టీము మొత్తం 16 మంది ఆర్టిస్టులు దాంట్లో అందరు వచ్చారు. దాంట్లో మెయిన్ క్యాండిడేట్ నా ఫ్రెండ్ ప్రతీక్ గారని. ఈయన పెదనాన్న క్యారెక్టర్ చేసిండు. ఉన్న స్క్రీన్ ప్రజెన్స్లో చింపి పడేసిండు. 20,000 అన్న. బట్ డజంట్ ఒక చిన్న పాయింట్లలోనే పోయింది అనుకుంటున్నాను నేను. మార్క్స్ అనేది ఇండివిజువల్ కదా. బట్ అవుట్ ఆఫ్ 600 ఎంట్రీస్లల్లో మనం 5th ప్లేస్ వచ్చినామంటే అది గొప్ప విషయమే కదా అన్న. చేసిన అన్న నేను డూ నథింగ్ అని ఒక షార్ట్ ఫిలిం చేసిన. ఇప్పుడు సినిమా ప్రిపేర్ చేస్తున్నా, ఒక పెద్ద సినిమా మన లైక్ ఇప్పుడు పల్లె వెలుగు ప్రేమ కథలని చాలా బాగుంటుంది. అది కంప్లీట్గా తెలంగాణ రూరాలిటీ గ్రామీణ బేస్డ్ సబ్జెక్ట్ అన్నట్టు. దానికోసం ప్రొడ్యూసర్స్ కోసం సర్చింగ్ చేస్తున్నా. ఆ గ్యాప్లో ఇది నాకు మా సార్ పంపించిండు అన్నట్టు. ఇది పంపిస్తే ఇది చేయొచ్చుగా అంటే సరే అని ఆ గ్యాప్లో నైటే స్క్రిప్ట్ రాసేసిన. 2 స్క్రిప్టులు రాసిన. సో 2 డిస్కస్ చేసి ఏది బాగుంటుంది అంటే 2 బాగున్నాయి అన్నాడు. సో నా ఒపీనియన్ నేను పిక్ చేసుకొని ఇక వెళ్ళిన. ఇక 20,000 మా అమ్మ ఇచ్చింది. మళ్ళీ మా అక్క ఈ ప్రమీల అనే క్యారెక్టర్ ఏఈ ఉంది కదా, రియల్ లైఫ్ స్టోరీ అన్నట్టు. ఇది మా అక్క 8,000 ఇచ్చింది. సో ఇటు ఫ్రెండ్షిప్లో కొంత నాకు 12,000 వచ్చినాయి. ఇంకో 30,000 ఇంట్రెస్ట్కి తీసుకున్నా. అందుకే దీని రిజల్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. అంత దూరం నుండి వచ్చిన, నేను ఎన్నే ఉంటా కృష్ణానగర్లో. సో నేను 2018 నుండి చేస్తున్నా అసిస్టెంట్ డైరెక్టర్.
ఇప్పుడు నెక్స్ట్ అదే చేయబోతున్నా సినిమా. ఇప్పుడు సినిమానే నెక్స్ట్ డైరెక్షనే. నేను ఆల్రెడీ 2015లో నా డిగ్రీ పాస్ అవుట్ అయింది. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఒకటే పని మీద ఉన్నా నేను. సో కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నా ఒపీనియన్ ఏంటంటే ఇక ఫేక్ సినిమా కాదు, అది ఫెయిల్ అయినా పర్లా, ఫేక్ సినిమా వద్దు మనకు. మంచి జెన్యున్ తెలంగాణ మట్టి కథలు తీయాలని కంకణం కట్టుకొని ఉన్నాయి. ఇక మనం గట్టిగా కొడతాం ఒకటి మన టైం వచ్చినప్పుడు. హాయ్ అండి, నా పేరు ప్రతీక్. నేను ఇందులో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్గా చేశాను. సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. నాకు సుమన్ అంటే ఒక తమ్ముడే. నాకు అతని మీద ఎప్పటి నుంచో నమ్మకం ఉంది. సో ఇది ఏంటంటే ఆల్ ఆఫ్ ఇట్ సడన్గా జరిగింది. నాకు ఈ కాస్టింగ్ సడన్గా నా వాట్సాప్కి రావడం, ఇమీడియట్గా సుమన్కి షేర్ చేయడం, అప్పటికప్పుడు అంతా ఇంకా అనుకోవడం జరిగింది. నైట్కి నైట్ మేము డిస్కస్ చేసుకున్నాం అండ్ ఇమీడియట్గా విదిన్ 2 daysలో మీది షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నాకు ముందు నుంచి సుమన్ మీద నమ్మకం ఉంది. డెఫినెట్గా మనం ఏదో ఒకటి అంటే ప్రైజ్ కొడతాం నమ్మకం ఎట్లాగో ఉంది. ఇది రీచ్ అవుతుంది అండ్ గెస్టులు వీళ్ళందరూ ప్యానల్ కమిటీలందరూ కూడా ఇంప్రెస్ అవుతారు ఈ షార్ట్ ఫిల్మ్ చూసి అని ఒక నమ్మకంతో ముందు నుంచి చెప్తూనే ఉన్నాము. అండ్ ఫర్దర్గా మేము ఇలాంటివి చాలా చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా ఈ బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ ఫెస్టివల్లో మాది వన్ ఆఫ్ ది అవార్డీగా సెకండ్ కన్సలేషన్ ప్రైజ్ గెలుచుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఈరోజు అవర్ డ్రీమ్ కేమ్ ట్రూ. ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, మా నమ్మకం నిజమైంది. అండ్ మాలాగే ఎంతోమంది ఆస్పైరింగ్ ఆర్టిస్టులు డైరెక్టర్స్కి అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు అని మాలాగా మీరు కూడా ప్రూవ్ చేయొచ్చు. జస్ట్ నమ్మకం, స్పిరిట్ ఉండాలండి. డెఫినెట్గా ఎవరైనా చేయొచ్చు, గోల్ అచీవ్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఈరోజు ఈ అవార్డు దిల్ రాజు గారు అండ్ తనిఖీల బర్ని గారు, హరీష్ శంకర్ లాంటి హేమహేమిల్ చేతుల మీద తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు మాకు ఇప్పటికీ అలాంటి లెజెండ్స్ చేతుల మీద తీసుకున్నందుకు ఇది కళానిజం అన్నట్టుగా ఉంది. సో నో వర్డ్స్ అండ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రమీల షార్ట్ ఫిలిం. అండ్ అలాగే మాతో పాటు కష్టపడ్డ టెక్నీషియన్స్, ఆర్టిస్టుల వాళ్ళందరికీ కూడా మా తరఫున మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎస్, వాళ్ళ పాపం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. జస్ట్ ఒక పిక్నిక్ టూర్ లాగా ఎంజాయ్ చేసాము. హార్డ్లీ ఒక 1 dayలో అయిపోయింది ఇది. కాకపోతే మాకు ఒక చిన్న మైలేజ్లో వచ్చింది, ఇంకా చేయాలని మాకు ఒక మంచి మైలేజ్లో వచ్చింది షార్ట్ ఫిలింతో. ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని రావాలి, చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.